దేశవ్యాప్త నిరసన పిలుపులో భాగంగా ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా చైర్మన్ కె రామాంజనేయులు, కన్వీనర్ ఎం చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ధర్నా నిర్వహించారు. పెన్షనర్లకు నష్టం చేకూర్చే పెన్షన్ సవరణ బిల్లును రద్దు చేయాలని, 8వ పే కమిషన్ను 1/1/2006 నుంచి అమలు చేసి మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2025 నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ టెక్స్ట్ ఆఫ్ రిఫరెన్స్ చైర్మన్ మరియు సభ్యులను ప్రకటించిందన్నారు. కమిషన్కు నివేదిక ఇవ్వడానికి 18 నెలల సమయం ఇచ్చినప్పటికీ నేషనల్ కౌన్సిల్ జేసీఎం సూచనలను టెక్స్ట్ ఆఫ్ రిఫరెన్స్లో పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిత్రులారా, నా పేరు ఎం చంద్రశేఖరరావు, ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనర్ని. మా మిత్రులు కె రామాంజనేయులు గారు, మా ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ గారు, ఆయన బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్, నేను సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్. విషయం ఏంటంటే, ఈరోజు మేము చేస్తుంటున్న 8th పే కమిషన్లో పెన్షనర్స్కి అనుకూలమైనటువంటి మార్పులు చేయాలని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చింది గవర్నమెంట్. అందులో పెన్షనర్స్ని ఇబ్బందులు పెట్టే అంశాలు కొన్ని ఉన్నాయి, అవి మాట్లాడతాను. అదే దాంతోపాటు ఇంక రెండో అంశం, ఇంతకుముందు ఇక్కడ ధర్నా చేసాం అక్టోబర్ 10వ తారీఖుని. దాని మీదే పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ అని ప్రభుత్వం 2025 మార్చి 25వ తారీఖున పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. 26ని రాజ్యసభలో పాస్ చేసుకున్నారు. 29ని ప్రెసిడెంట్ గారు సంతకం చేశారు. అది గెజిట్ అయిపోయింది, చట్టం అయిపోయింది. ఇప్పుడు పే కమిషన్ సంబంధించి 2025 జనవరి 16న పే కమిషన్ వేస్తామని చెప్పిన కేంద్ర క్యాబినెట్ 11 నెలల పాటు ఏ ఊసి ఎత్తకుండా 2025 నవంబర్ 3వ తారీఖున పే కమిషన్ తాలూకా చైర్మన్ సభ్యుల్ని ప్రకటించింది. దాంతోపాటు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఇచ్చింది. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే పే కమిషన్కి టీం ఏదైతే ఉందో చైర్మన్ సభ్యులను, వాళ్ళు ఈ పద్ధతుల్లో మీరు పే కమిషన్ చేయండి అని కొన్ని కండిషన్స్, సూచనలు. ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ప్రస్తుతం ఉన్న పెన్షనర్స్కి పెన్షన్ అనేది గ్యారంటీ లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే, మార్చిలో చేసినటువంటి పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం వల్ల ఆ చట్ట ప్రకారంగా పే కమిషన్ తాలూకా ప్రయోజనాలు ఆ పే కమిషన్ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే అమలు జరిగేటట్టు చట్టంలో ఉంది. అదే అంశాన్ని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్తారు. ఒక క్లాజ్ పెట్టారు, అన్ఫండెడ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షనర్స్ తాలూకా చూడండి, దాన్ని పరిశీలించండి అన్నాడు. అన్ఫండెడ్ అంటే ఇక్కడ తేడా ఏంటంటే, 2004 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వచ్చింది, ఎన్పిఎస్ అంటారు. దాని తర్వాత దాన్ని ప్రభుత్వం మాడిఫై చేసి యూపీఎస్ పెట్టింది, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మేము ఉన్న వాళ్ళందరం కూడా ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉంటుంటారు. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో వాళ్ళు ఏ రకమైన పెన్షన్ ఫండ్ లేదు, వాళ్ళ నుంచి కంట్రిబ్యూటరీ లేదు, నాన్ కంట్రిబ్యూటర్ అన్నాడు, కంట్రిబ్యూషన్ లేదు. పెన్షన్ కోసం న్యూ పెన్షన్ సిస్టంలో ఉన్న 10% ఆ బేసిక్ పేలో అమౌంట్ పెన్షన్ ఫండ్ కట్టిస్తారు. అలాగే ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి బడ్జెట్లోనే ఇస్తారు. కాబట్టి వీళ్ళకి ఇచ్చే ఈ పెన్షన్స్ ప్రయోజనాలు ఇచ్చినట్టు వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోండి, అంటే వీళ్ళ అన్ఫండెడ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి అని అంటే అర్థం ఏంటంటే, వీళ్ళకి ఏ రకమైనటువంటి వాళ్ళ దగ్గర కంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ ఇవ్వడం అనేది ప్రభుత్వానికి బర్డెన్ అవుతుంది అనే సూచన చేశారు. ఇంకోటి ఏంటంటే, దేశ ఆర్థిక పరిస్థితిని, సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధుల ఖర్చుని దృష్టిలో పెట్టుకొని మీరు రిపోర్ట్లు ఇవ్వండి అంటే అర్థం ఏంటంటే, మీరు మరీ ఎక్కువగా వీళ్ళకి పెన్షన్లు పెంచేస్తే దేశ ఆర్థిక పరిస్థితి నష్టం వస్తుంది, ఇబ్బంది అవుతుంది, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వారు చెప్పడం. కాబట్టి ఈ రకమైనటువంటి పెన్షన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న పెన్షనర్స్కి ఈరోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నష్టం కలిగించే అవకాశం ఉంది. దీని మీద పార్లమెంట్లో చర్చ జరిగింది. చర్చ జరిగిన ప్రతిపక్షాలన్నీ కూడా
నిర్ద్వందంగా తిరస్కరించాయి.